ఈరోజు దేవుని వాగ్దానము. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు, విడవడు, ఎడబాయడు. ప్రజలా అందరూ బాగున్నారు కదూ? దేవుడి మహాకృపను బట్టి మరోసారి ఈ రీతిగా ఈ ఉదయకాల సమయమందు అనుదినము తండ్రితో సహవాసము అనే ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీ ముందుకు రావడం ప్రభు ఎంతో కృప చూపించారు. ఈ సమయం ముందు ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు అనేకమైన వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అనుదినము తండ్రితో సహవాసము అనే యొక్క కార్యక్రమాన్ని మేము ప్రారంభిస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి కుటుంబాన్ని ఆస్వాదించమని యేసయ్య నామం పడుచున్నాం తండ్రి, ఆమేన్. అందరూ బాగున్నారు కదూ? నేనైతే ప్రభు నామాన్ని బట్టి నమ్ముతున్నాను మీరందరూ కూడా బాగున్నారు అని మేము ఆశిస్తున్నాం. దేవుడి స్తోత్రం. చక్కగా ఈ యొక్క ఉదయకాల సమయమందు దేవుడి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథం 104 అధ్యాయము 27 వాక్యాన్ని అనగా వచనాన్ని ధ్యానం చేసుకుందాం. తగిన కాలమని వాటికి ఆహారం ఇచ్చుదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. దేవుడి స్తోత్రం. చదవబడుతున్న వాక్యాన్ని బాగా మనం పరిశీలిస్తూ ఉంటే బైబిల్ గ్రంథంలో చక్కని మాట దేవుడు రాయించారు. తగిన కాలమందు నీవు వాటికి ఆహారం ఇచ్చుదువని. అవంటే ఏంటి అని మనం ఆలోచించేస్తే ప్రపంచంలో కొన్ని కోట్ల జంతువులు కనబడుతున్నాయి, కొన్ని కోట్ల పక్షులు కనబడుతున్నాయి, కొన్ని కోట్ల ప్రాకుతున్న పురుగులు కనబడుతున్నాయి, కొన్ని కోట్ల గాల్లో ఎగురుతున్న పక్షులు కనబడుతున్నాయి. వీటన్నిటి గురించి దేవుడు రాయించిన మాట ఈ ఉదయకాలం మనం బాగా పరిశీలిస్తూ ఉంటే దేవుడు రాయించిన మాట తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చుదు అని. ఎంత మంచి మాట అండి. నోరు లేని ప్రతి జంతువు గురించి కూడా సాక్ష్యం ఇస్తూ దేవుడు రాయించిన మాట. ఒక్కసారి మనం పరిశీలన చేస్తే మా జీవితాల్లో తగిన కాలమందు మాకు ఆహారం దేవుడిస్తాడు అనే బలమైన నమ్మకం అనేది పక్షుల్లో, జంతువుల్లో, క్రూర మృగాలలో, ప్రాకుతున్న పురుగుల్లో, ఎగురుతున్న పక్షుల్లో, నీటిలో ఉన్న జలరాశులకు సైతం ఉంది అనే సత్యాన్ని దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. నిజమేనండి. మనిషి ఎప్పుడూ కూడా దేవుడు దయ కొరకు కనిపెట్టే వ్యక్తిగా ఉండాలి. నోరు లేని ప్రతి జీవి కూడా దేవుడు దయ కొరకు కనిపెడుతుంది. అంటే ఏటి మీదకి దేవుడు దయ వస్తుందో అవి గొప్పగా మరి దేవుడి చేతుల్లో ఉన్న ఆహారాన్ని తిని అనుభవిస్తాయి అనే సత్యాన్ని జంతువులను నమ్ముతూ ఉన్నాయి. ఈనాడు చాలామంది జీవితాల్లో దేవుడు దయ కాకుండా మనుషులు దయ సంపాదించుకోవడం కోసం, మనుషుల యొక్క దయాదాక్షలు సంపాదించుకోవడం కోసం ప్రాకులాడుతూ ఉంటారు. దేవుడు దయ ప్రతి మనిషి కూడా సంపాదించుకోవాలి. దేవుడు దయ మనిషి మీద లేకపోతే ఆ కుటుంబాలు చాలా చిందరవందరంగా మార్చబడతాయి. చాలా వారు కన్నీరుతో ఉంటారు. ఏ పనులు వారు ప్రారంభించినా ఆ పనుల్లో విజయాన్ని చూడలేరు. ఏ కార్యక్రమాన్ని వారు చేద్దామనుకున్న ఆ కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళలేని పరిస్థితుల్లో వారు బాధపడుతూ ఉంటారు. అందుకే నా ప్రియమైన దైవజనమా, జంతువులన్నీ కూడా, పక్షులన్నీ కూడా దేవుడు దయ కొరకు కనిపెడుతున్నాయి. దేవుడి స్తోత్రం. ఈ ఉదయకాలమే అనుదినము తండ్రిని కార్యక్రమం ద్వారా దేవునికి ఇస్తున్న వాగ్దానం ఒక్కసారి పరిశీలించి. దేవుడి దయ నీ మీదకి రాబోతుంది. హల్లెలూయా. ఎంతవరకు నీ జీవితంలో విజయాన్ని చూడలేకపోయేమో, దయ కలిగిన పని కార్యక్రమం అవ్వలేదేమో, ఎక్కడికి వెళుతున్నా అపజయమే నీకు ఎదురయ్యిందేమో, ఏ కార్యక్రమం ప్రారంభిద్దామన్నా ఆ కార్యక్రమం నీకు జరక్క ఇబ్బంది పడిందేమో, నీకు శుభవార్త. ఈ ఉదయకాలం దేవుడి దయ నీ మీదకి రాబోతుంది. దేవుడి స్తోత్రం. తగిన కాలమందు మా జీవితాల్లో దేవుడు ఆహారం ఇస్తాడు అనే ఆలోచనతో, నమ్మకంతో
ఇవన్నీ కూడా కొనసాగుతూ పలుకుతున్న మాట, మా జీవితానికి దేవుడు దయ వచ్చిన వెంటనే మా ఆకలితో మేము ఉండమని భావంతో ప్రతి జంతువు కూడా నమ్మకముతో ఎదురు చూస్తూ ఉంది. నా ప్రియమైన దైవజనమా, అనుదిన తండ్రితో సహవాసం ఈ కార్యక్రమం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఎవరి దయ కొరకు నువ్వు కనిపెడుతున్నావు? మనుషుల దయ కొరకు నువ్వు కనిపెట్టే వ్యక్తిగా ఉన్నావా? రాజకీయ నాయకుల దయ కొరకు కనిపెట్టే వ్యక్తిగా ఉన్నావా? లేదంటే నీ యొక్క ఊర్లో ఉన్న ఆస్తి కలిగిన వారి దయదాక్ష్యాల మీద కనిపెట్టే వ్యక్తిగా ఉన్నావా? ఎవరి దయ మనం కోరుకున్నా అది వ్యర్థమే, కానీ దేవుడి దయ మనిషి కోరుకోవాలి. దేవుడు దయ కోరుకోవాలంటే ప్రపంచంలో ఉన్న ప్రతి జంతువు కూడా మనసు పరిశీలించాయి. అవన్నీ కూడా దేవుడి చేతుల్లో ఉన్న ఆహారాన్ని కనిపెడుతున్నాడు. తగిన కాలమందు మాకు ఆహారం ఇచ్చదవు తండ్రి అంటే ఎంత నమ్మకం అండి. నోరు లేని జంతువులు, క్రూర మృగాలు, ఎగురుతున్న పక్షులు, నీ జలరాశులు, కోట్ల జంతువులు ఉన్నాయండి, కోట్ల పక్షులు ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఒక నమ్మకముతో ఎదురు చూస్తున్నాయి. దేవుడు దయ కనిపెడుతున్నాయి. అవి కనిపెట్టిన తర్వాత దేవుడు వాటి నోటికి ఆహారం అందిస్తూ ప్రతి జీవిని, ప్రతి జంతువుని, ప్రతి పక్షిని కూడా పోషిస్తున్నాడండి మహానుభావుడు. నా ప్రేమన దైవజనమా, ఆ నమ్మకం నీకుందా? ఆ విశ్వాసం నీకుందా? ఆ దయ కొరకు కనిపెట్టే వ్యక్తిగా ఉన్నావా? ఈరోజే ప్రారంభించు. దేవుడు దయ కొరకు కనిపెట్టే వ్యక్తిగా నీ జీవితాన్ని మార్చుకో. నా దేవుని బట్టి నా కుటుంబం మరి అభివృద్ధి చెందుతుంది. నా దేవుని బట్టి నేను విడిపించబడతా. దేవుని బట్టి సమస్త కార్యాల్లో జయిస్తాను అన్న నమ్మకము కలిగి ఉండి మరి దయ కలిగిన వారికి మనం చూడాలి. దేవుడి స్తోత్రం. గమనించండి, ఏలియా ఉన్న దేశమంతా కూడా 3.5 సంవత్సరాలు వర్షాలు పడల. ఎక్కడ చూసినా నేలంతా ఎండిపోయింది. పచ్చని మొక్కలన్నీ చచ్చిపోయి ఉన్నాయి. ఈ వర్షాలు లేకపోవడం వల్ల, నేల పండకపోవడం వల్ల, నేల బీట్లించడం వల్ల సరైన పంటలు లేక దేశ ప్రజ చనిపోతుంది, జంతువులు పక్షి చనిపోతూ ఉన్నాయి. అయితే ఏలియా దేవుడు దయ కొరకు కనిపెడుతున్నాడు. నా దేవుడిని పోషించగలడు ఆయన ధైర్యంతో ఒక చోట ప్రార్థన చేసుకుంటూ ఉంటే దేవుడు దయ కలిగిన మాట వచ్చి, ఏలియా నువ్వు ఇక్కడ ఉండకూడదు, నువ్వు సారేపతన గ్రామానికి పో, అక్కడిని పోషిత్తని చెప్పాడు. దేవుడి స్తోత్రం. కఠినమైన పరిస్థితుల్లో కూడా మనం దేవుడి మాట నమ్మి అడుగులు వేస్తూ ఉన్నప్పుడు దైవజనమా, దేవుడి యొక్క కృప ఆ మనిషి జీవితంలో వస్తుంది అనేది మనం నమ్మాలి. ఏలియా జీవితంలో మరలా వర్షం పడే వరకు 3.5 సంవత్సరాల పాటు దేవుడు మరి ఆ ప్రాంతంలో కాకుల ద్వారా ఆహారాన్ని పంపించి దేవుడు పోషించాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నీవు దేవుడి దయ కనిపెట్టే వ్యక్తిగా ఉండాలి. ఈ ఉదయకాలమే అనుదినము తండ్రి అనే సహవాస ఈ కార్యక్రమంతో నీతోని దేవుడు మాట్లాడుతుంది. ఈ కార్యక్రమం ప్రారంభించిన ఓడిపోతున్నావా? ఏ కార్యక్రమంలో విజయం చూడలేకపోతున్నావా? అనుకున్నవన్నీ కూడా ఫెయిల్ అయిపోతున్నావా? నీకు శుభవార్త, దేవుడు దయ కనిపెట్టు. ఈ ఉదయకాలమే నీ కుటుంబంలోకి దేవుడిదే రాబోతుంది. నీ బ్రతుకులోకి దేవుడిదే రాబోతుంది. నీ దేవుడు దయచేత నువ్వు ఆహారం తినబోతున్నావు. నీ కుటుంబాన్ని పోషించుకోబోతున్నావు. పాడిలో, పంటలో, వ్యవసాయ ప్రతి కార్యక్రమాల్లో వర్ధిల్లబోతున్నావు. అట్టి దయతో మీ అందరి కుటుంబాలు నింపబడిన గాక. ఇంకెందుకు ఆలస్యం దైవజనమా, నాతో ప్రార్థనలు ఏకీభవించు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు అనేకమైన స్తోత్రాలు. మరోసారి అనుదినము తండ్రితో సహవాసం అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరితో మీరు పలికిన ప్రతి వాగ్దానం బట్టి వందనాలు తండ్రి. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు ఎత్తుపట్టుకోండి అయ్యా. వారి కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యను కూడా మీరు దూరపరచండి. ఆటంకాలన్నీ కూడా దూరపరచండి తండ్రి. బిడ్డలేక ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతున్న ప్రతి వ్యక్తిని దర్శించి బిడ్డలు దయచేయండి. వివాహము కాక అనేక దినములు ఎదురు చూస్తున్న మరి యవనస్తుల చక్కని వివాహాలు వారికి అనుగ్రహించిన, అప్పుల్లో ఉన్న వారి జీవితాలు అప్పులు విడుదల దయచేయండి నాయన. సహాయం కోరే వారి జీవితాల్లో సహాయం అందించండి. వ్యవసాయము, పాడి పంట, మోటార్ ఫీల్డ్లో పనిచేస్తున్న వ్యక్తుల జీవితాల్లో సహాయం అందించి, అనేకులు రోగాలతో బలహీనతో పడి ఉన్నారు తండ్రి. అటువంటి వారిని బలపరచండి తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. ఆసుపత్రుల్లో ప్రభువా రోగులే ఉన్న వారిని ముట్టండి. దేశ సరిహద్దుల్లో సరిహద్దు కాపలా ఉన్న
ప్రతి సైనికుడిని మీ కాపుదల ఉంచండి తండ్రి. దేశాలు పచ్చగా ఉంచండి, రాష్ట్రాలు పచ్చగా ఉంచండి, అధికారులు పచ్చగా ఉంచండి తండ్రి. ఈ రీతిగా నాయన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి బలపరిచి నిన్ను నడిపించమని యేసయ్య నామమున తండ్రి. ఆమేన్. గమనించండి దైవజనమా, దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు చల్లగా వర్ధిల్లింప చేయను గాక. ఈ యొక్క బలమైన ప్రేరేపణతో ఈ కార్యక్రమాన్ని కేవలం దేవుడి మహిమార్థం జరుగుతుంది. మా యొక్క యూట్యూబ్ ఛానల్ YAJ ప్రేయర్ మినిస్ట్రీ అఫీషియల్. సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకులకి ఛానల్ పరిచయం చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు సదాకాలం తోడునిచ్చును గాక.